యొక్క మెడికల్ కళాశాల ఏదైతే భవనాన్ని మనం నిర్మాణం చేసుకునే కొరకు 183 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. మన దామోదర్ రాజనరసింహ గారు పెద్దలు ఏదైతే 6-7 కళాశాలని ఏదైతే ఆసుపత్రుల్ని మంజూరు చేసిన దాంట్లో ఇది మన యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మన యొక్క జిల్లాలోనే మన నియోజకవర్గంలో మరి ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు పెద్దలు మన మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మన పూర్వ కలెక్టర్ గారు ఇప్పుడున్న కలెక్టర్ గారు చాలా ప్రత్యేకమైన ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మనం ప్రారంభించుకునే అవకాశం కల్పించిన దాంట్లో వీరు ముఖ్య పాత్ర పోషించారు. ఈ మెడికల్ కాలేజీ అంతా ఏర్పాటు చేసి అంత తొందరగా ఏర్పాటు చేసినందుకు వారికి ఆఫీసర్లతో రోజు కనెక్ట్ అయి మంత్రివర్యులతో కనెక్ట్ అయి చేసినందుకు మాధవ్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలేజీని ఈ చుట్టుపక్కల శుభ్రతగా ఉంచుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. శానిటరీ అనేది ముఖ్యం, శుభ్రత అనేది ముఖ్యం. కాబట్టి నాకు ఈ మీడియా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేర్లు మర్చిపోతే ఎవరైనా పేర్లు మర్చిపోతే మా చైర్మన్ గారిని అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. వరంగల్ జిల్లాలో ములుగు, జనగామ, మహబూబాద్, నర్సంపేట్ 4 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ అయినాయి. కానీ మా మాధవన్న కృషి వల్ల మొట్టమొదటి ఇనాగరేషన్ నాకు తెలిసి నర్సంపేట నుంచి మొదలవడం ఇది చాలా సంతోషకరమైన విషయం. తర్వాత మా మహబూబాద్ కావాలని కోరుకుంటున్నాం అన్న, ఎందుకంటే అక్కడ 150 సీట్లు, ఇక్కడ 50 సీట్లే. కానీ మాధవన్న ఇంకా త్వరలో దీన్ని 150 మా మహబూబాద్తో పోటీ పడే విధంగా 250కి తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది. మరి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఒక మారుమూల ప్రాంతంలో ఒక మంచి మెడికల్ కాలేజ్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తూ మరి నిరుపేదలకు వైద్యం అందించే దిశగా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. జిల్లా కలెక్టర్ గారికి కూడా నా నమస్కారం. అదేవిధంగా గతంలో వైద్యాన్ని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. వెలుగులు నింపి మరి ఎంతో లక్షల మందికి ప్రాణదానం చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి వారి స్ఫూర్తిని కొనసాగించడానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైద్య విద్య మరి వీటిలలో వైద్యము విద్య అదేవిధంగా అభివృద్ధి సంక్షేమము ఈ 4ంటిని కూడా ప్రత్యేక దృష్టి తీసుకొని ఈరోజు మన ముందుకు 6 గ్యారంటీల రూపంలో వస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మెడికల్ కాలేజీని 160 బెడ్ల హాస్పిటల్ని ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. మొదటి బ్యాచీగా 50 మంది అడ్మిషన్ కూడా అయింది. రాబోయే కొద్ది రోజుల్లో క్లాసులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. వారందరికీ కొత్త బ్యాచీ మెడికోస్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఏదైతే కొత్త కాలేజ్ ఉందో ఈ కొత్త కాలేజీకి కావలసిన అన్ని ఫ్యాకల్టీస్ అన్ని ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వటానికి ఉంది. మాటలతో కాకుండా చేతలతో ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలతో పాటు సందర్భాన్ని బట్టి ఇవ్వని హామీలను కూడా చేసే దిశగా మన ప్రభుత్వం ఈనాడు ప్రయాణం చేస్తుంది. సామాన్య ప్రజానీకానికి ముఖ్యమైనది ఒక విద్య వైద్యం. ఏ తల్లిదండ్రికైనా నా పిల్లలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మా కుటుంబము సుభిక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మాకు మంచి వైద్యాన్ని అందించాలని తపన ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట ధ్యాస అనేది ఈ 2 శాఖలపైనే ఉండాలి. అది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, వేరేదా దేశమా, ప్రాంతమా, రాష్ట్రమా కాదు. సమాజంలో ముఖ్యంగా ఈ 2 అంశాలపైన మన దృష్టి ఉండాలి. ఈరోజు నర్సంపేటలో మళ్ళీ ఓ కొత్త వైద్య కళాశాలను మనం మంజూరు చేసుకున్నాము. ఈరోజు 50 సీట్లతోటి ఇంటేక్ తోటి మనం ఆ కళాశాలను మొదలు పెడుతున్నాము. ఎలక్షన్స్ కన్నా 3 నెలల ముంగట 2 నెలల ముంగట
మేము కళాశాలలు ఇస్తున్నాము అని చెప్పారు, కానీ హాస్పిటల్ ఉంటే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉంటే హాస్పిటల్ లేదు, హాస్పిటల్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బెడ్లు లేవు. దార్శనికత ఉండాలి కానీ అవకాశవాదం ఉండకూడదు. ఇలా 8 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 400 సీట్ల ఇంటేక్ తోటి తీసుకొచ్చిన ఘనత ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు. సో ఈ నర్సంపేట మెడికల్ కళాశాల కాదు, పాకాల మెడికల్ కళాశాల అన్నమాట. మెప్పా నుంచి మహిళా సోదరి మళ్ళకి 4 కోట్ల రూపాయల చెక్కుల్ని అందజేసే కొరకు వాళ్ళు వచ్చినారు. దయచేసి రూపాయలు 15 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, మొత్తం 157 మంది సభ్యులు ఉన్నారు. 2 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున. ఆ తర్వాత యూనియన్, మీరు ఆగండి, తర్వాత బ్యాంక్, తర్వాత వాళ్ళు ఆగండి.